హాయ్ ఫ్రెండ్స్, ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. పరిశుద్ధాత్మ ప్రత్యక్షత అనే కార్యక్రమం ద్వారా దేవుడు మీకు అందిస్తున్న వాగ్దానం. యోహాను సువార్త 15 అధ్యాయం 5 వచనంలో రాయబడిన మాట, ఎవడు నా యందు నిలిచి ఉండును, నేను ఎవడి యందు నిలిచి ఉండును, వాడు బహుగా ఫలించును. డియర్ ఫ్రెండ్స్, పరలోకమందున్న తండ్రి, వ్యవసాయకుడు, ప్రభు అయిన యేసు నిజమైన ద్రాక్షావళి. మనమందరము ఆయనలోని తీగలము. మనము ఎప్పుడైతే నిజమైన ద్రాక్షావళి అయిన యేసు ప్రభువులో అంటగట్టబడదామో, అప్పుడు ఆయనలో ఉన్న సారము, ఆయనలో ఉన్న జీవము మనలోనికి వచ్చి ఈ లోకములో ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని పోరాటాలు వచ్చినా, ఎన్ని ప్రతికూలతలు వచ్చినా మనం ఫలించి అన్ని విషయాల్లో దిల్లతాము. కాబట్టి ద్రాక్షావళి అయిన యేసు ప్రభువులో మీరందరూ అంటకట్టబడాలని, ఈ వాగ్దానం మీ జీవితంలో నెరవేర్చబడాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఈ వాగ్దానం మీ జీవితంలో, మీ కుటుంబంలో దేవుడు ఖచ్చితంగా నెరవేర్చును గాక. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్.